ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో సేవకులు ప్రార్థన చేసి వాక్యం మనకి బోధిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవాధిపతి దయామయుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యేసు రాజా, ప్రేమ కనికరం జాలి కలిగిన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. నాయన, ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు. పాటల్లో మీరు తోడుగా ఉండి మా ఆత్మలను జీవింపచేసి మీరు మహిమ పొందారు. నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ బిడ్డలుగా జీవము కలిగిన నీ వాక్యములు వినుటకు నీ పాదముల చెంత చేరి ఉండగా నీ పరలోకపు జ్ఞానమును మాకు అనుగ్రహించండి. నీ ఆత్మ సంచారం మా మధ్య జరిగించండి. వినే చెవిని, గ్రహించే హృదయమును మాకు దయచేయండి. దేవా, మనుషుని మాటలో మరణముంది, మీ మాటలో జీవముంది. మీ జీవ వాక్కును మా కొరకు ఈరోజు సమృద్ధిగా విడుదల చేయమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాం. ఆటంకపరచు ప్రతి అన్య ఆత్మను మీరే గద్దించండి. ప్రభువా, వినుచుండగా ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండకుండా ఆసక్తి కలిగిన ఆత్మను మా మీద కృమ్మరించమని, ఈ దినము ఈ వాక్యము ద్వారా ఆత్మలో మేము నూతనత్వాన్ని పొందినట్లుగా, బలము పొందినట్లుగా, మేము ఉన్న స్థితి నుంచి మరొక మెట్టు పైకి ఎదిగినట్లుగా మాకు సహాయం చేయమని యేసు నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పోయినసారి నేను వచ్చినప్పుడు మీతో ఏ వాక్యం మాట్లాడానో మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరన్నా గుర్తున్న వారంటే చెప్తారా? ఏ వాక్యాన్ని మనము మాట్లాడుకున్నాం? పోయినసారి ఏమి నేర్చుకున్నాం? ఏ పాఠం నేర్చుకున్నాం? షూనేమీయురాలు గురించి నేర్చుకున్నాం. షూనేమీయురాలు ఎలీషా ప్రవక్తకు గదిలో ఏర్పాటు చేసిన వస్తువులు, వాటి వెనుకున్న విషయాలు ఏంటి అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలని, సంఘంతో సహవాసంలో ఉండాలని, ఆ తరువాత స్థిరముగా ఆత్మలో మనం ఉండాలని, ఆ తరువాత వాక్యము చేత, దేవుని ఆత్మ చేత మనము నింపబడి ఉండాలని, ఇవి క్రైస్తవ జీవితంలో ఆత్మలో ఎదుగుటకు కావలసిన ప్రాథమిక విషయాలు. ఇవి ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయక ఖచ్చితంగా వీటి మీద శ్రద్ధ పెట్టాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు మరొక క్రొత్త విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాస్టర్ గారు ఆరాధన నడిపిస్తూ పాట పాడారు కదా. ఏం పాడారు? ఆరాధన ఆపము, స్తుతించుట ఆపము, అంతా మన మంచికే. అందుకనే ఆరాధించటం ఆపము, స్తుతించటం ఆపము. స్తుతి ఉచ్ఛ్వాస నిశ్వాసల వలె ఉండాలి విశ్వాసికి అంటాడు ఒక భక్తుడు. అంటే గాలి పీల్చటం, గాలి విడిచిపెట్టడం ఎప్పటికీ మనం ఎలా ఆపమో, స్తుతి కూడా, ప్రభువుని ఆరాధించే ప్రక్రియ కూడా మన జీవితంలో ఎప్పటికీ ఆగకూడదు. మరి ఆపేలా చేసే ప్రయత్నం ఎవరు చేస్తారు? సాతానుడు చేస్తాడు. వాడు చేస్తాడు కాబట్టి ఇందాక ఆ మాటలన్నీ మనం ఎవరితో చెప్తున్నాం? సాతానుడితోనే చెప్తున్నాం. సాతానా, నీవు మమ్మల్ని ప్రయత్నిస్తావు, పరిస్థితులను చూపిస్తావు, మేము అనుకున్నవి జరగకపోతే అందులో ఉన్న నిరాశను, నిస్పృహను చూపిస్తావు, వీటన్నిటిని చూపించి ఇంకేమి స్తుతిస్తావులే అంటావు. కానీ నీకు మేము చెప్పే ఒక సంగతి ఏంటంటే, స్తుతించుట ఆపము, ఆరాధించుట ఆపము. ఎందుకనంటే మా దేవుడు మాకెప్పుడు కీడు చేయువాడు కాడు, అంతా మా మంచికే. దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుచున్నవి. కాబట్టి మేము స్తుతించుట ఆపము, ఆరాధించుట ఆపము. చాలాసార్లు మనము రెండు విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. మొదటిది, వాక్యము వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి అని చెప్పే క్రమంలో వాక్యము 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 అని ఎక్కువసార్లు వింటుంటాం. అవును,
వాక్యము నిజంగా ప్రప్రథమమైనది, బహు ప్రాధాన్యత కలిగినది. తరువాత ప్రార్థన. ప్రార్థన ఒక విశ్వాసికి ప్రాణము వంటిది. ప్రార్థించే విశ్వాసి ప్రాణంతో ఉన్నవాడు, ప్రార్థించని వాడు ప్రాణము లేనివాడు అని భక్తులు తరచుగా చెప్పడం మనం వింటాం. అది సత్యమని మన జీవితాల్లో మనం కూడా అనుభవపూర్వకంగా ఎరిగితిమి. ప్రార్థించినప్పుడు జయములను చూసాం, ప్రార్థనలో బలహీనపడినప్పుడు అపజయాలని చూసాం. అలాగే ఈ రెండిటితో పాటుగా ఉండాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే స్తుతి ఆరాధన. ఏంటి చెప్పండి? స్తుతి ఆరాధన. ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. ఈ మూడు కలిసి ఉండాలి. ఈ మూడిటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే అసలు ఆ ప్రశ్నే తప్పు అంటాను నేను. ప్రశ్న తప్పు అయినప్పుడు సమాధానం ఎట్లుంటుంది చెప్పండి? దానికి ఏది ఎక్కువ ఏది తక్కువ, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పడానికి వీలు పడదు. ఉదాహరణకి సమానమైన ఎత్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పిలిచి మిమ్మల్ని వీళ్ళందరినీ వరుస క్రమంలో నిలబెట్టండి అన్నాను నేను. ఎత్తుల వారీగా వారున్న ఎత్తును బట్టి వరుస క్రమంలో నిలబెట్టండి అంటే 1, 2, 3 ఇది ఆ వ్యక్తుల నంబర్లు. వీళ్ళలో ఎవరిని మొదట నిలబెడతారు, ఎవరిని తర్వాత నిలబెడతారు? అందరూ సమానమైన ఎత్తు కదా. దేనిని బట్టి వారిని వేరు చేసి చూస్తారు? దేనిని బట్టి వీరు మొదట వీరు తర్వాత అని చెప్తారు? నేనేం చెప్పాను? ఎత్తును బట్టి నిలబెట్టండి. అందరూ సమానమైన ఎత్తున్నారు. ఇప్పుడు ఎవరిని ముందు పిలుస్తారు, ఎవరిని తర్వాత పిలుస్తారు? ముందు పిలిచిన వారిని వీరినే ఎందుకు పిలిచేవంటే దానికి కారణం ఏం చెప్తారు? ఈయన అందరికంటే ఎత్తున్నాడు కాబట్టి అని చెప్తారా? నేను ముందే చెప్పాను అందరికీ సమానమైన ఎత్తుందని. ఎవరో ఒకరిని పిలిచి ముందు నిలబెట్టాలి, అంతే కదా. అట్లాగే ప్రార్థన, వాక్యము, స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన, ప్రార్థన, వాక్యము. వాక్యము, ప్రార్థన, స్తుతి ఆరాధన. మీరు ఎలా అయినా చెప్పండి. వీటిల్లో ఇది చాలా ముఖ్యము, ఇది తర్వాత, ఇది లేకపోయినా పర్లా, ఇది కొంచెం తక్కువ ఉన్న పర్లా అనటానికి ఏమాత్రం వీలు లేదు. ఇవన్నీ కూడా ఒక విశ్వాస జీవితంలో సమపాళ్లల్లో ఉండాలి. ఏ పాళ్లల్లో ఉండాలి? సమపాళ్లల్లో ఉండాలి. అందుకనే ఈరోజు మనం దేని గురించి ధ్యానం చేయబోతున్నామంటే స్తుతించుటను గూర్చి ధ్యానం చేయబోతున్నాం. దేని గురించి? స్తుతించుటను గూర్చి. స్తుతి ఆరాధన రెండు వేరు వేరు పదాలు. ప్రైజ్ అండ్ వర్షిప్ అంటాం ఇంగ్లీష్లో. స్తుతి అంటే ప్రైజ్ అంటే పొగుడుట, మెచ్చుకొనుట, గొప్ప చేయుట. వర్షిప్ అంటే ఆరాధన. ఆరాధన. స్తుతి వేరు, ఆరాధన వేరు. స్తుతి వేరు, ఆరాధన వేరు. స్తుతి అంటే ప్రైజింగ్ అంటే ఎవరైనా వారి గుణలక్షణాలను బట్టి పొగిడితే దాన్ని స్తుతి అంటాం. ఉదాహరణకి పాస్టర్ గారు ఉన్నారు, జయరాజ్ పాస్టర్ గారు. ఆయన గుణలక్షణాలను బట్టి నేను పొగుడుతూ ఉన్నాను. పాస్టర్ గారు చాలా మంచివారు, దయాహృదయం కలవారు, ప్రార్థనా పరులు, చక్కగా వాక్యాన్ని బోధిస్తారు. సంఘం అంటే ఎంతో ప్రేమ, ప్రతి విశ్వాసిని కూడా ఎంతో వ్యక్తిగత శ్రద్ధతో ఆత్మలో పోషిస్తారు. ఇది ఆయనకున్న లక్షణాలు అన్నమాట. చాలా సహాయం చేసే మనసు, ఉపకారం చేసే మనసు, ఇవి ఆయన లక్షణాలు. ఇట్లా నేను వారి లక్షణాల గురించి పదే పదే చెప్తూ ఉన్నాను అనుకోండి, పొగుడుతూ ఉన్నాను అనుకోండి, దాన్ని ఏమంటామంటే స్తుతి అంటాం. ఏమంటాం దాన్ని? స్తుతి. మరి ఆరాధన అంటే నేను అప్పున్నాను ఒక వ్యక్తికి, నా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టాను, అప్పు తీర్చలేకపోయాను, సమయం అయిపోయింది, ఇప్పుడు నా ఇల్లు వేలం వేయడానికి వచ్చారు వాళ్ళు. 10 లక్షలు కట్టలేను, నా సామాన్ అంతా తీసి బయట వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారికి తెలిసి టక్కున బైక్ వేసుకుని వచ్చి వాళ్ళకి కట్టాల్సిన డబ్బంతా ఒక్కసారిగా చెల్లించి బయట వేయబడిన నా సామాన్ అంతా తిరిగి లోపల సర్దిచ్చి పోగొట్టుకుంటాననుకున్న ఇల్లు మళ్ళా నాకు సొంతం చేశారనుకోండి. ఇప్పుడు వారి పట్ల కృతజ్ఞతా భావం నా గుండెల్లో నిండిపోయి కళ్ళంటే కన్నీరు వస్తుంటుంది. సార్ మీరు రాకపోతే, టయానికి మీరు ఆదుకోకపోతే నేనేమైపోయేవాడినో, వీధిన పడేవాడిని సార్. నాకు నిలువ నీడ లేక, ఉండటానికి గూడు లేక అల్లాడిపోయేవాడిని సార్. సమయానికి వచ్చి ఆదుకున్నారు సార్, మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు రాకపోతే నా పరిస్థితిని ఊహించలేని సార్. నేను ఈ మాటలు పలుకుతూ ఉండగా వారి పట్ల నా హృదయంలో కలిగే భావనను ఆరాధన అంటాం, వర్షిప్ అంటాం. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు ఏమై ఉన్నాడో దేవుని గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనం పొగిడితే, ఆయనను మనము గొప్ప చేస్తే దాన్ని ఏమంటామంటే స్తుతి అంటాం. అట్లాగే దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించటం కొరకు, నరకం నుండి తప్పించటం కొరకు, పరలోక రాజ్య ప్రవేశాన్ని అనుగ్రహించటం కొరకు, శాప విముక్తులను చేయటం కొరకు, చీకటిల నుండి వెలుగులోనికి నడిపించటం కొరకు, అమ్మబడిన బానిసత్వ బ్రతుకు నుండి కుమారత్వాన్ని అనుగ్రహించటం కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మానవుడిగా బ్రతికి మన కొరకు ఎలాంటి కష్టాలను, ఎలాంటి శ్రమలను అనుభవించాడో, ఆ కలువరి శిలువ మీద చిత్రవధ అనుభవించడానికి ఇష్టపడి మన కొరకు ఎలా శిలువ మీద బలి అయిపోయాడో దాన్నంతటిని జ్ఞాపకం చేసుకుంటూ హృదయంలో కన్నీరు నిండగా, గుండె నీరైపోగా ఆ భావం అంతటిని వ్యక్తం చేస్తే మనము దానిని ఆరాధన అంటాం. ఒక విశ్వాసి ఈ రెండు చేయాలి, స్తుతించాలి ప్రభువుని, అలాగే ఆరాధించాలి. అసలు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ప్రార్థనకు ఒక క్రమం ఉండాలి. ఆ క్రమం ఏంటంటే, నేను నేర్చుకున్న క్రమం, మొదటిగా ప్రభువుని మనము స్తుతించాలి. ఏం చేయాలి? స్తుతించాలి. ఆ తర్వాత ప్రభువుని మనము ఆరాధించాలి. ఆ తర్వాత ఆ దినములో మనము చేసిన ప్రతి దోషమును ప్రభువు దగ్గర ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి కన్నీటితో ఆయన పాదముల చెంత ఒప్పుకోవాలి. ఆయన క్షమాపణకై వేడుకోవాలి. ప్రభువా, నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు, నన్ను శుద్ధి చేయి అని చెప్పి ప్రభు యొక్క అంగీకారంకై ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆ తరువాత మీకేం కావాలో అడగాలి, లేదా ఇతరుల గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారో దాన్ని ప్రభువుకి విన్నవించాలి. ఇది ఒక క్రమ పద్ధతి. ఇలా ఉంటే గనక ప్రార్థన, మీరేం చేస్తున్నారో మీకు అర్థమైద్ది, మీరేం చేస్తున్నారో సంఘంలో సహవాసం చేసే, మీతో ఏకీభవించే సహోదరులకు కూడా అర్థమైద్ది. ఈ క్రమాన్ని నేర్చుకుంటే బాగుండు అనేది నా ఉద్దేశం. అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠము స్తుతిని గురించి. దేని గురించి చెప్పండి? స్తుతిని గురించి. స్తుతించాలని ఆశ ఉందయ్యా, స్తుతించాలనుకుంటున్నాం. ఇందాక కూడా పాస్టర్ గారు అందరూ లేచి ప్రభువుని స్తుతిద్దాం అన్నప్పుడు లేచి నిలబడ్డారు. పాట పాడేటప్పుడు కొంతమంది చక్కగా పాట వింటూ చప్పట్లు కొడుతున్నారు, మరి కొంతమంది నోరు తెరిచి స్తుతిస్తున్నారు ప్రభువుని మాటలతోటి, మరి కొంతమంది అసలు ఈ రెండిట్లో ఏదీ చేయకుండా మౌనంగా ఉన్నారు. ఈ మౌనంగా ఉండేవాళ్ళు కానీ, లేదంటే ప్రభువుతో మాట్లాడుతూ ఆయనను పొగడిన వారు కానీ, వారికి ఉన్న సమస్య ఏమనుకుంటున్నానంటే, అది వారి నిర్లక్ష్యమని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి ఉన్న సమస్య ఏంటంటే, ప్రభువుని ఏమని స్తుతించాలో, ఎలా స్తుతించాలో అర్థం కాకపోవటం వల్ల పాపం అలా మౌనంగా ఉన్నారనుకుంటున్నాను. ఈ వర్తమానం విన్న తర్వాత నేను ఖచ్చితంగా ఒక సంగతి మీకు చెప్పగలను. ఇప్పటి వరకు మీకున్న ఆ ఇబ్బంది తొలగిపోయి ప్రభువుని ధారాళంగా స్తుతించడానికి ఒక క్రమ పద్ధతిని మీరు నేర్చుకోగలుగుతారు ఈ వర్తమానంలో. అందుకనే ఈ వర్తమానాన్ని శ్రద్ధగా వినమని మీకు మనవి చేస్తున్నాను. ప్రభువుని స్తుతించాలి, అది భక్తులు స్తుతించారు, స్తుతించమని మనకు కూడా చెప్పారు. ఒకసారి మనం దావీదు కీర్తనలు చూస్తే కనుక అవన్నీ స్తుతించే కీర్తనలు కదా. అన్ని స్తుతించే కీర్తనలు ఉంటాయి. చూడండి, ఒక చోట ఒక గుట్టగా రాయబడినట్టు ఉంటుంది. అవన్నీ చూస్తే కనుక మీరు కీర్తన 146వ అధ్యాయం 1వ వచనం, 146:1, యెహోవాను స్తుతించుడి. చివరి వచనం చూడమ్మా, 146 చివరి వచనం, యెహోవాను స్తుతించుడి. 147 మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి. చివరి మాట, యెహోవాను స్తుతించుడి. 148 మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి. ఇట్లా మీరు చూస్తే 150 వరకు యెహోవాను స్తుతించుడి అనే మాటతో ప్రారంభమయ్యి యెహోవాను స్తుతించుడి అనే మాటతోటి ముగుస్తుంది. ఇవన్నీ స్తుతి కీర్తనలు అనమాట. ఇలా చూస్తే మీరు ఇంకా చాలా కీర్తనలు ఉంటాయి. నేనేదో మచ్చుకు కొన్ని చూపించాను కానీ కీర్తనల గ్రంథంలో ఇంకా ఎన్నో కీర్తనలు, ఎన్నోసార్లు స్తుతించండి 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 అని చెప్పిన సందర్భాలను మనం చూడగలము. అట్లాగే అపోస్తుడైన పౌలు కూడా కొత్త నిబంధన సంఘానికి కొన్ని సంగతులు చెప్పాడు. మనం ఒకసారి చూద్దాము. అవి కూడా ఏమని చెప్పాడు అంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, 6వ వచనం నుండి, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై
ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. అంతకు ముందుటి వారాల్లో పాస్టర్ గారు మీకు ఈ వాక్య భాగాన్ని అందించారు. ఏంటంట? ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు అనే వాక్యం గురించి మీరు విన్నారు. ఆ భాగంలో మీకు ఈ అంశాన్ని బోధించారు. విశ్వాసమందు స్థిరపరచబడుచు. దానితో పాటు చేయాల్సిన మరొక పని ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు ఎలా ఉండాలంట? ఎట్లా ఉండాలి? విస్తరించాలి. ఎప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరిస్తామంటే ఆయన గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంతగా విస్తరిస్తాం. ఉదాహరణకి పాస్టర్ గారికి నాకు పరిచయమైన మొదటి రోజు వారి గురించి చెప్పమన్నారు అనుకోండి, 2 మాటలే చెప్పగలను, తక్కువ పరిచయం కాబట్టి. ఒక వారం రోజులు ఆగిన తర్వాత చెప్పమంటే ఆ 2కు మరొక 2 కూర్చి 4 మాటలు చెప్పగలను. సమయం పెరిగింది, అవగాహన పెరిగింది. 1 సంవత్సరం తర్వాత చెప్పమంటే ఒక అరగంట పాటు వారు ఏంటో, వారి లక్షణాలు ఏంటో, వారి స్వభావం ఏంటో, వారి ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాల గురించి, కుటుంబ సంబంధించిన విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి, ఇట్లా అనేక అంశాల గురించి ఒక అరగంట సేపు అనర్గళంగా వారి గురించి చెప్పగలను. ఎలాగా సాధ్యమైంది? సమయం ఎందుకు పెరిగింది అంటే పరిచయం పెరిగే కొద్దీ, వారికి నాకు మధ్య సన్నిహిత సంబంధం పెరిగే కొద్దీ, వారి గూర్చి నేను తెలుసుకునే విషయాలు పెరిగే కొద్దీ వారి గూర్చి మాట్లాడే సమయం కూడా పెరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? మీరు యేసు ప్రభు గురించి తెలుసుకునే కొద్దీ, ఆయనలో ఉన్న గుణలక్షణాలను మీరు ధ్యానించే కొద్దీ, ఆయనతో సన్నిహిత సంబంధం పెరిగే కొద్దీ, ఆయనతో మీరు సహవాసం చేసిన కొలది, ఆయన సమీపానికి వెళ్ళిన కొలది మీరు ప్రభువుని స్తుతించే సమయము పెరుగుతూ ఉంటుంది. స్తుతిలో మీరు ఏం చేస్తారంట? విస్తరిస్తారు. ఏమవుతారు చెప్పండి? విస్తరిస్తారు. స్తుతించుట యందు మనము విస్తరించాలి. అట్లా విస్తరించడానికి ఈ దినపు ఈ వాక్య భాగం మీకు ఎంతైనా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఒకసారి మనం ఫిలిప్పీ పత్రిక చూస్తే గనక, ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఒక సంగతి చూద్దాం. 4వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతున్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఒకసారి చెప్తే సరిపోదా? మరలా చెప్పాలా? ఒక విషయాన్ని ఒకసారి చెప్తే సరిపోయింది కదా, ఇది ఏమన్నా పెద్ద మర్మయుక్తమైన సంగత 2 సార్లు చెప్పటానికి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, దానిలో అర్థం కాని విషయం ఏమైనా ఉందా? ఇక్కడ మరలా ఏం చెప్తున్నాడు? మరలా చెప్పుదును ఆనందించుడి. సహజంగా కొంతమంది జీవితాల్లో ఆనందించండి ప్రభువుని బట్టి, స్తుతించండి ప్రభువుని, మహిమపరచండి అనగానే గతంలో దేవుడు వారి జీవితంలో చేసిన మేలులన్నీ మరిచిపోయి ప్రస్తుతానికి వర్తమానంలో వారి జీవితంలో ఉన్న ఇబ్బంది మాత్రమే గుర్తొచ్చింది. ఆ క్రమంలో ఆనందించండి ప్రభునందంటే ఏం ఆనందిస్తామయ్యా? ఉన్న పరిస్థితులు చూస్తే నీరసం వచ్చేస్తుంది, విశ్వాసం కూడా దిగజారిపోతుంది. దేవుడు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తుంది, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఈ కొరత ఉంది, ఆ కొరత ఉంది, ఈ సమస్యల్లో ఉన్నాం, ఆ సమస్యల్లో ఉన్నాం. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించలేని మనసు మనకు కొన్నిసార్లు వస్తుంది. అందుకనే పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అవన్నీ మరిచిపోయి ముందు ప్రభువు నీతో ఉన్నాడని, ఆయన నిన్ను కాపాడుతున్నాడని, ఆయన కృప నీ మీద ఉందని నువ్వు గుర్తించి గ్రహించి అన్నిటినీ మరచి ముందు ఆనందించు. ఆత్మలో దేవుడున్నాడన్న ధైర్యంతో నువ్వు ఆనందించి ఆయనను స్తుతించు. చదువుతున్న దాని కంటిన్యూషను, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి మనము ఆనందించాలి. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రార్థనతో దేనిని కలపాలంట? కృతజ్ఞతాపూర్వకంగా. అంటే కృతజ్ఞతను కలపాలి. మన స్తుతిని ప్రార్థనతో కలపాలి. స్తుతిని ప్రార్థనతో మిళితం చేసి మనము ప్రభువుకి విన్నవించాలి అన్న విషయం ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అప్పుడు దేవుడు ఎంతో మేలు చేస్తాడు అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము స్తుతించేవారిగా, ప్రభువుని ఆరాధించేవారిగా, ప్రార్థించేవారిగా, వాక్య ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి. చెప్పాను కదా, ఇవన్నీ అవసరం. వీటిలో ఏది ముందు ఏది వెనక, ఏది ఎక్కువ ప్రాధాన్యత కలిగింది, ఏది తక్కువ ప్రాధాన్యత కలిగింది అనే ప్రశ్నే అడగొద్దు. అసలు ఆ ప్రశ్నే తప్పని చెప్తున్నాను. అయితే ఈ మాటలు చెప్పిన తర్వాత, అయ్యా నిజమే స్తుతించాలని ఆశ ఉంది, కానీ ఎలా స్తుతించాలో అర్థం కావట్లేదు, దానికి ఏదన్నా క్రమ పద్ధతి ఉందా అంటే కనుక ఈరోజు చక్కగా ఆ క్రమాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంట, ఇప్పుడు చదివిన దానిలో ప్రతి విషయంలో ఏం చేయాలంటే మనము విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు దేవునికి తెలియచేయాలి. ప్రతి విషయంలో ప్రభువుని స్తుతించాలి అన్న సంగతి అండర్లైన్ చేసుకోవాలి మనం. ఇక్కడ ప్రతి విషయంలో ప్రభువుని స్తుతించాలి. కొన్నిసార్లు కొన్ని విషయాలు ఏవైనా మనకు ప్రతికూలంగా జరిగినప్పుడు స్తుతించడానికి మనసు రాదు. ఎంతో నిరాశ నిస్పృహతో హృదయం కృంగిపోయి దేవుని మీద ఆయాసంతో కొన్నిసార్లు దేవుని కూడా సనుక్కుని ప్రార్థనకు రావటం మానేయటమో, ప్రార్థన చేయటం మానేయటమో, లేదంటే భక్తి మీద ఆసక్తిని కోల్పోవటమో, ఏం ప్రార్థనలే అనే ఒకలాంటి విచార భావాన్ని వ్యక్తం చేయటమో ఇలా జరుగుతుంటుంది. అలా జరగడానికి గల కారణం ఏంటంటే, ప్రధానంగా దేవుడు నీ జీవితంలో గతంలో చేసిన మేలు ఉపకారాలను మర్చిపోవటం, ఆయన శక్తిని మర్చిపోవటం, ఆయన గుణాన్ని మర్చిపోవటం దానికి ప్రధానమైన కారణము. గతంలో ఆయన ఏమేమి మేలు చేశాడో, ఏ ఏ ఉపకారాలు చేశాడో, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించాడో అటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు స్తుతించకుండా ఉండలేవు. గతంలో విడిపించిన వాడు ప్రస్తుతంలో కూడా విడిపిస్తాడు. గతంలో సహాయం చేసిన దేవుడు ప్రస్తుతంలో కూడా సహాయం చేస్తాడు అనే నమ్మిక నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు స్తుతించకుండా, ప్రభువుని ఆరాధించకుండా ఉండలేవు. నిరాశ నిన్ను కమ్ముకోదు, భయము దిగులు నిన్ను కృంగదీయదు, చింత నిన్ను బాధ పెట్టదు. ఎప్పుడు ఈ నిరాశ నిస్పృహ దిగులు చింత మన జీవితంలోకి వస్తాయంటే, దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు ఉపకారాలను మరిచిపోయే మనసు నీకున్నప్పుడు, కృతజ్ఞత కలిగిన హృదయం నీకు లేనప్పుడు నీకు ఇలాంటి నిరాశ నిస్పృహ దిగులు చింత భయం ఇవన్నీ ఆవరిస్తూ ఉంటాయి. అందుకనే ఎప్పుడూ కూడా ఆయన చేసిన మేలులు ఉపకారాలను మనము మరిచిపోకూడదు. ఇందాక పాటలో పాడినట్లుగా అంతా మన మంచికే, అలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి. అంతా మన మంచికే. ఒకసారి ఒక రాజుగారు మంత్రి గారు అరణ్యంలో వేటకు వెళ్ళారంట. ఈ మంత్రి గారికి ఒక ఊత పదం అలవాటు. ఏంటంటే, ఏది జరిగినా అంతా మన మంచికేలండి అనేవాడంట. రాజుగారు సరే ఎన్నాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ పదం ఆయనకు కూడా పెద్ద ఇబ్బంది ఏం కలిగించలేదు. కానీ ఇలా జరుగుతూ ఉండగా వీళ్ళిద్దరూ వేటకు అరణ్యానికి వెళ్ళారు. అరణ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళగానే రాజుగారు ఏదో మొత్తానికి బాణం వేయిపోతుంటేనో ఏదో దానిలో భాగంగా రాజుగారి బొట్టన వేలు దిగిపోయింది. ఏం దిగిపోయింది? రాజుగారి బొటన వేలు దిగిపోయిందండి. రాజుగారి బొటన వేలు దిగిపోతే మంత్రి గారు వెంటనే అయ్యయ్యో రాజుగారికి వేలు దిగిపోయిందని చెప్పి విచారం వ్యక్తం చేయాల్సింది కాస్త అంతా మన మంచికెళ్ళే సార్ అన్నాడంట. ఏమయ్యా, నేను పెట్టే తింటా, నా దగ్గర ఉంటా, నేను ఇచ్చే జీతంతో బతుకుతా, నా వేలు దిగిపోతే అంతా మన మంచికేనంటావా? వేలు దిగిపోవటం మంచికంటావా అని చెప్పి రాజుగారి కోపం వచ్చి బట్టలకు చెప్పి వెంటనే ఈ మంత్రిని బంధించి తీసుకెళ్ళి చెరసాల్లో పడేయంటారని చెప్పాడంట. మంత్రి గారు వాళ్ళు చెరసాలకు తీసుకెళ్తుంటే బట్టులతోటి, ఏమయ్యా ఇప్పుడు కుదిరిందా నీకు తిక్క అంటే, ఏముందలేండి అంతా మనం మంచిగానంట. దాన్ని కూడా ఆయన్ని చెరసాల్లో వేస్తున్నా కానీ, ఆయన్ని జైల్లో వేయబోతున్నా కానీ. సరే తీసుకెళ్ళారు, వేశారు, అయిపోయింది. ఇప్పుడు చాలా రోజులు అయిపోయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత రాజుగారు మరలా వేటకెళ్ళాడు. వేటకెళ్ళిన క్రమంలో ఈ బట్టలందరూ ఒక పక్కకి వెళ్తే రాజుగారు ఇంకొక పక్కకి వెళ్ళి ఏదో జంతువులు వేటాడే క్రమంలో లోపలికి వెళ్ళిపోయారు. అరణ్యంలో చిక్కుకుపోయాడు. ఈలోపు అరణ్య జాతి ప్రజలు వచ్చి ఈయన్ని పట్టుకుని ఆ రోజు వాళ్ళకి ఏదో పండుగ అంట, వాళ్ళ దేవతకి నరబలి ఇవ్వాలి అనుకుని వారు టయానికి ఈయన దొరికాడు, ఈయన తీసుకెళ్ళి బలి చేద్దామని చెప్పి వాళ్ళ దేవత దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఇక బలిద్దాం అనుకున్న టైంలో వాళ్ళకు ఒక ఆచారం ఉంది, బలిచ్చేవాడికి ఏ అవయవ లోపం ఉండకూడదు. కాబట్టి వీడికి అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి అని అన్నట్టు వాళ్ళ పెద్దోళ్ళు. అన్నీ చూసి అయ్యా వీడికి పనికిరాడు, వీడు వేలు లేనోడని చెప్పారంట. ఏం లేదు, వేలు లేదు. అబ్బాబే వేలు లేకపోతే అసలు మన దేవతకు కోపం వస్తుంది, పనికిరాడు వీడని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ వదిలేశారట. ఆ వదిలేయగానే రాజుగారికి ఎవరు గుర్తొచ్చారంటే మంత్రి గారు గుర్తొచ్చారు. ఏమన్నాడు ఆయన, అంతా మన మంచికే, ఒకవేళ నాకు కనుక ఈ ఏలే ఉండుండితే మళ్ళా నేను నా రాజ్యంలోకి రాగలిగేవాడిని కాదు.
రాజుగారు తిరిగి రాగానే సింహాసనం మీద కూర్చోగారు వెంటనే ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మంత్రి గారిని విడిపించండిరా, మంత్రి గారిని తీసుకురండిరా. మంత్రి గారిని జైల్లో నుంచి తీసుకొచ్చి నిలబెట్టారు. మంత్రి, నువ్వు అన్నది నిజమే, నా మంచికే, లేకపోతే నా ప్రాణం పోయేది ఈరోజు అని చెప్పాడంట. ఈలోపు ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, మంత్రి బాగానే ఉంది, నాకు వేలు తగ్గితే మంచిగా అన్నావు, నిన్ను జైలు లేస్తుంటే కూడా నువ్వు అంతా మన మంచిగా అన్నావంట కదా, అది ఎందుకు అన్నావంటే, అయ్యా నన్ను కనుక జైల్లో వేయకుండా ఉంటే నీతో పాటు నేను వచ్చేవాడిని, నీకేం లేదు కాబట్టి, నాకు వేలు ఉంది కాబట్టి నన్ను వేసేవాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి, కాబట్టి అది కూడా నా మంచికేనయ్యా, వేలు దిగటం నీ మంచికే, జైల్లో వేయటం నా మంచికే. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునికి సమీపంగా దగ్గరస్తులుగా మనం బ్రతుకుతున్నప్పుడు, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక దేవునికి ఒక చిత్తం ఉంది అన్న సంగతి గ్రహించాలి. మన జీవితంలో మనకది కొరతలాగా, నష్టంలాగా అనిపించవచ్చు, కానీ నువ్వు నమ్మికతో ప్రభు మీద ఆనుకున్నప్పుడు ఆయన దాన్ని నీకు మేలుగా మారుస్తాడు. యోసేపును తీసుకెళ్ళి అన్నలు ఏం చేశారు? గోతిలో వేశారు. అక్కడి నుండి అమ్మి వేశారు, తీసుకెళ్ళి వాళ్ళు జైల్లో వేశారు. తర్వాత దేవుడు యోసేపుని దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా చేశాడు. ఆ తర్వాత దేశంలోకి కరువు వచ్చింది, కానీ యోసేపు గొప్ప పోషకుడు అయ్యాడు. వాళ్ళ అన్నలేమల్లా ఆహారం లేక అల్లాడిపోతే ఈ దేశంలో ఆహారం కొనడానికి వచ్చాడు. ఆ తర్వాత అన్న తమ్ముళ్ళు అందరూ కలుసుకున్నప్పుడు యోసేపు అన్న మాట ఏంటంటే, అన్నలారా, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. ఆయన ముందుగానే ఎరిగి మిమ్మల్ని నన్ను పోషించుకోవడానికి, అట్లాగే లక్షలాది మంది ప్రజలను, దేశాలను పోషించడానికి దేవుడే ఇదిగో ఈ మార్గం ద్వారా, ఈ ప్రణాళిక ద్వారా ఇలా తీసుకొచ్చాళ్లే, మీరేమీ బాధపడకండి అని చెప్పాడు. ఇలాంటి మనసు మనకున్నప్పుడు ప్రభువుని అన్ని పరిస్థితుల్లో మనము స్తుతించగలుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, అందువల్లే మనం ఎప్పుడూ కూడా పరిస్థితులను బట్టి ప్రభు మీద సనుక్కునే వారిగా ఉండకూడదు. నిరాశ నిస్పృహతో కృంగిపోయి స్తుతించడం ఆపేయకూడదు. ప్రభు యందు అచంచలమైన నమ్మకం, స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. సరే, మనం ఇప్పుడు స్తుతించాలంటే ఎలా స్తుతించాలి అంటానికి నేను మీకు 4 విషయాలను చెప్తాను. ఎన్ని విషయాలు చెప్పండి? 4 విషయాలు. కొంతమంది నిద్రపోతున్నారు, నిద్రపోకూడదు, జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. ఒక చిన్న పాట పాడదాం. కొంచెం నిద్రపోయే వాళ్ళందరూ కూడా మేల్కోవటం కోసం. నాకు అంతగా పాడటం రాదు, కానీ ఎందుకో ఈ మాటలు చెప్తూ ఉండగా నాకు ఇదిగో ఈ పాట గుర్తొచ్చింది. ఈ పాట నా దగ్గర ఉండాలి, ఒక పాట. స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము. ఆ పాట ఉంది ఎవరి దగ్గరన్నా? ఉందా ఎవరి దగ్గరన్నా? స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా కతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా కతిశయము. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా కతిశయము. అరుణోదయ ఆరాధించేదా, అరుణోదయమున అమరుడ నిన్నే ఆసతీరా. ఆరాధించేదా అరుణోదయమున అమరుడ నిన్నే ఆసతీరా. ఆశ్రిత జనపాలకా అందుకో నా స్తుతి మాలిక. ఆశ్రిత జనపాలకా అందుకో నా
స్తుతి మాలిక స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నా కతిశయము. స్తుతి చేయుట నీతిమంతులకు శోభస్కరము, అలంకారము, అందము. దాని అర్థం కాబట్టి స్తుతించకపోతే ఒక విశ్వాసికి ఏముండదు, అందం ఉండదు. స్తుతిస్తే అందంగా ఉంటాం. స్తుతించేవారి ముఖములు ఎప్పుడు తేజరిల్లుతూ ఉంటాయి. స్తుతించేవారి ముఖములు ఎప్పుడు సంతోషంగా ఉంటాయి, ఉత్సాహంగా, ఆనందభరితంగా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆనందమే ఆరోగ్యం. ఆనందంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యమే మహాభాగ్యం. అది స్తుతి ద్వారా మనం పొందగలము. స్తుతించే వారి మనస్సు, హృదయము ఎప్పుడు కూడా ఆనందం చేత నింపబడుతూ ఉంటుంది. అందుకని మనము స్తుతించేవారిగా ఉండాలి. సరే, స్తుతించాలని ఆశ కలుగుతుందన్న మీరు చెప్పినప్పుడు స్తుతించాలి ప్రభువుని, నిజమే. అయితే స్తుతించడం ఎలాగో అర్థం కావట్లేదు. ఎలా స్తుతించాలి ప్రభువుని అంటే 4 విషయాలు చెప్తాను. ఎన్ని విషయాలు? 4. మొదటిగా మనము దేనిని బట్టి ప్రభువుని స్తుతించాలంటే ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి స్తుతించాలి. చెప్పండి మొదటి విషయం వేగంగా. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి స్తుతించాలి. దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. చూడండి, వాక్యములో ఆయన ఏమై ఉన్నాడో మనం నేర్చుకోవాలి. ఎవరైతే వాక్యము ద్వారా ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోరో వారు స్తుతించలేరు. వాక్యంలో ఆయన గురించి రాయబడిన సంగతులన్నింటినీ మనము ధ్యానం చేయాలి. వాక్యంలో ఆయన ఏమై ఉన్నాడో అనేక చోట్ల రాయబడిన సంగతులు ఉన్నవి. కానీ నాకు బాగా ఇష్టమైన ఒకే చోట ఎక్కువ విషయాలు దొరికే ఒక అధ్యాయం ఉంది. అక్కడి నుండి ఆయన ఏమై ఉన్నాడో మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియాలోనున్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లోనున్న వాని నుండి ఆయన ఏమై ఉన్నాడంట చెప్పండి. వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉన్నవాడై ఉన్నాడు. కాబట్టి ప్రభువుని స్తుతించేటప్పుడు మొదటి అంశంగా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం స్తుతించాలనుకున్నప్పుడు ఇదిగో ఈ మాటల ద్వారా ప్రభువుని స్తుతించాలి. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడా యేసయ్యా నీకు చెప్పాలి అందరూ, స్తోత్రం, నీకు స్తోత్రం. తర్వాత విషయం చూడండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి ఆయనకు సింహాసనం ఉంది. ఆయన ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనానికి పైన మరికే సింహాసనము లేదు. కాబట్టి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా నీకు స్తోత్రం. నమ్మకమైన సాక్షియు. ఆయనకున్న గుణం ఏంటంట? నమ్మకత్వము. అయ్యా మేము అపనమ్మకస్తులము, కానీ మా పట్ల నీవు నమ్మకమైన దేవునిగా ఉన్నావు. నమ్మకస్తుడా, నమ్మకమైన దేవా నీకు స్తోత్రము. మృతులలో నుండి ఆది సంభూతినిగా లేచిన వాడు మృత్యుంజయుడా నీకు స్తోత్రం. మరణించి పాతి పెట్టబడి 3వ దినాన సశరీరుడిగా లేచిన గొప్ప దేవా మృత్యుంజయుడా నీకు స్తోత్రం. భూపతులకు అధిపతియు, నువ్వు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, సమస్తమునకు అధిపతివి, సర్వాధికారివి, నీకు స్తోత్రము. యేసు క్రీస్తు రక్షకుడా, అభిషక్తుడా నీకు స్తోత్రము. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, నన్ను విడిపించిన దేవా, విడిపించువాడా, విమోచించువాడా నీకు స్తోత్రం. వాక్యపు వచనాలలో నుండి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుని దానిని బట్టి ప్రభువుని మనము స్తుతించే వారిగా ఉండాలి. ఇంకా క్రింద విషయాలు చూస్తే 8వ వచనం నుంచి మీరు చూస్తే గనక అల్ఫా ఒమేగా, ఇవి ఒక భాషలో మొదటి అక్షరం చివరి అక్షరం అన్నమాట. కాబట్టి ఆయన మొదటివాడు, ఆయన చివరివాడు అని చెప్పడానికి ఈ మాటలు వాడటం జరిగింది. అల్ఫా ఒమేగా, మొదటివాడా, చివరివాడా, ఆది మధ్యాంత రహితుడా యేసయ్యా నీకు స్తోత్రం. నేనే అనే మాట అక్కడ వాడాడు. చూడండి, ఈ మాట ప్రపంచంలో, సృష్టిలో, విశ్వంలో ఒకే ఒక్కరు చెప్పగలరు. ఆయన దేవుడు మాత్రమే నేనే నేనే అని చెప్పగలిగిన సామర్థ్యం ఒక్కరికి మాత్రమే ఉంది. అది దేవునికి మాత్రమే. నేనే అని పలుకువాడా, నీకు నీవుగా ఉన్నవాడా, స్వయంభవుడా, ఎవరి మీద ఆధారపడని వాడా, నీకు నీవే ఉనికి కలిగి ఉన్న దేవా, ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రం అని చెప్పాలి. ఇంకా కింద ఏం రాయబడిందంట, మరలా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవుడు.
సమస్తము సాధ్యపరచగలిగిన వాడు, మనుషులకు అసాధ్యమైన విషయాలను బహుసులువుగా జరిగించే శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు. దేవా నీకు స్తోత్రం. అక్కడ ఏం రాయబడిందంట? సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎవరు? దేవుడా? దేవుడే. చాలామంది ఈరోజు వివాదం రేపుతున్నారు అనవసరంగా. ఏంటంట? యేసుక్రీస్తు దేవుడు కాదు, మామూలు దేవుడు కాదు ఆయన. మరలా ఆ బిరుదుతో సహా రాశారు, సర్వాధికారియగు దేవుడు. మా దేవా యేసయ్యా నీకు స్తోత్రం. ఇట్లాగా వాక్యంలో ఉన్న వచనాల ద్వారా, వాక్యంలో ఆయన గురించి రాయబడిన గుణలక్షణాలను బట్టి, ఆయన శక్తి సామర్థ్యాలను బట్టి, ఆయన కార్యములను బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ప్రభువుని మనము స్తుతించాలి. ఇంకా ఆయనకున్న లక్షణాలన్నింటినీ క్రమ పద్ధతిలో రాస్తే గనక ఆయనకు చాలా లక్షణాలు ఉన్నాయి కదా. ఇక్కడ చెప్పాం కదా ఇప్పుడే, ఆయన ప్రేమ గలవాడని, విడిపించువాడని, సర్వశక్తి గలవాడని, రాజు అని, ప్రభువు అని చాలా చెప్పాం కదా. వీటన్నిటినీ క్రమ పద్ధతిలో రాస్తే మొదటి సంఖ్య దేనికి వెయ్యాలి, మొదటి లక్షణంగా దేన్ని రాయాలి అంటే గనక ఇప్పుడు చూడండి, ఈ సృష్టిలో మరి ఎవ్వరు ఆయనతో పోల్చదగని ఒక ఉన్నతమైన గొప్ప లక్షణం ఆయనకు మాత్రమే ఉన్నది. అట్లాంటి లక్షణాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రథమంగా చెప్పగలిగింది ఆయన పరిశుద్ధత. ఏంటి చెప్పండి? ఆయన పరిశుద్ధత. ఆయన ఏం చెప్పాడంటే తనకు తాను డిక్లేర్ చేసి చెప్పాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధత. బైబిల్ గ్రంథంలో పరలోకంలో దేవుని యొక్క దర్శనాన్ని మనం ఎప్పుడు చూసినా కానీ అక్కడున్న దూత గణములు ఒక పాట పాడుతూ ఉంటే ఆ పాటలో ఉండే మొదటి మాట ఇదే. ఏంటి ఆ మాట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. మీరందరూ మీ బైబిల్స్ తీసి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఏమని పొగుడుతున్నారు? ఆయనకున్న లక్షణాల్లో ప్రథమ లక్షణం ఏంటంట? పరిశుద్ధత. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. అక్కడ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన నామమును పొగుడుచూ ఉంటారు. 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే కనుక, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. చాలు. ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన మనము స్తుతించాలి. ఆయన సృష్టికర్త. ఈ లక్షణాలన్నింటిని బట్టి ఆయనను మనము స్తుతించాలి. కాబట్టి మొదటిగా ఆయన ఏమై ఉన్నాడని వాక్యంలో రాయబడిందో దానిని బట్టి ఆయనను మనము స్తుతించాలి. ఇక రెండో విషయంలోకి వెళదాం. రెండో విషయం, ఆయన ఏమై ఉంటే మాకెందుకయ్యా, ఆయన అసలు ఏం చేశాడో చెప్పు అంటే కనుక, రెండో విషయం ఆయన ఏమి చేశాడో దానిని బట్టి స్తుతించాలి. చెప్పండి, రెండో విషయం ఏంటి చెప్పండి? ఏమి చేశాడో దాన్ని బట్టి స్తుతించాలి. రండి, ఆయన ఏం చేశాడో. ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. యోహాను చెప్పినట్లుగా ఆయన చేసిన కార్యములన్నింటినీ లిఖిస్తే కనుక ఈ భూమి ఆకాశం పట్టదు అన్ని పుస్తకాలు పెట్టడానికి. అందుకని మచ్చుకు కొన్ని సంగతులు మీ దృష్టికి, మీ గమనానికి తీసుకురావడానికి ఈ వచనాలు మీకు చూపిస్తున్నాను. 136వ కీర్తన చూడండి. 136వ కీర్తన చూస్తే కనుక ఆయన ఏమి చేశాడో వాటిలో కొన్ని ఒక ఘట్టానికి సంబంధించిన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 136వ కీర్తన 5వ వచనం నుండి చదువుతున్నాను. 5వ వచనం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగచేసెను. కాబట్టి మనం ఏం చెప్పాలంట? నీ జ్ఞానము చేత ఆకాశమును కలగచేసిన దేవా. చెప్పండి అందరూ, స్తోత్రం. నీ జ్ఞానము చేత ఆకాశమును కలగజేసిన దేవా స్తోత్రం. 6వ వచనం. ప్రతి వచనంలో మొదటి మాట చదువుతూ ఉంటాను, మీరు స్తోత్రం చెప్పండి. భూమి మీద నీళ్లను పరిచినవాడా, గొప్ప జ్యోతులను నిర్మించినవాడా, పగటి నేలుటకు సూర్యుడిని చేసినవాడా, రాత్రి నేలుటకు చంద్రుణ్ణి నక్షత్రములను చేసినవాడా, ఇశ్రాయేలును చెర నుండి రప్పించినవాడా, చేయి చాచి బాహు బలము చేత అరణ్యములో ఎడారుల్లో ఇశ్రాయేలు ప్రజలను నడిపించినవాడా, ఎర్ర సముద్రమును పాయలు చేల్చినవాడా,
దేవునికి స్తోత్రం స్తోత్రం అని చెప్పాలి. వాక్యంలో ఆయన గురించి, ఆయన చేసిన కార్యముల గురించి ఏమి వ్రాయబడి ఉందో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకు తోచినట్లు మాటలు చెప్తుంటాం. కాదు నీకు తోచినట్టు మాటలు చెప్పడానికి కాదు, నీకు ఒక క్రమ పద్ధతిలో ప్రతి విషయాన్ని పలకటానికి, అది ప్రార్థన అయినా సరే, స్తుతించడమైనా సరే, ఆరాధించడమైనా సరే, ఇదిగో ఈ దైవ గ్రంథంలో ప్రతి దానికి వచనాల ఆధారం ఇవ్వబడింది. ఈ వచనాలను బట్టి ఇందులో రాయబడిన లేఖనాలను వల్లిస్తూ ప్రభువుని స్తుతిస్తే అది ఎంతో శ్రేష్టం. నా ఆత్మీయ తండ్రి దైవజనులు సిర్లికన్నా గారు ఒక మాట చెప్తారు. ఎప్పుడు ఏం చెప్తారంటే, నా సేవకుల ముఖాలు తేజరిల్లుతూ ఎందుకుంటాయో తెలుసా నీకు అన్నాడు ఆయన. ఒకసారి అన్నాడు, సేవకుల ముఖాలు తేజరిల్లుతూ బాగా గ్లోతో ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా? ఎందుకుంటాయి అంటే, వాళ్ళు ఏం పనులు చేస్తారు? ఏదైనా గృహ దర్శనానికి వెళ్ళారు, ఏం చేస్తారు? అడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, లేదా వాక్యం చెప్తారు. మందిరంలో ఉన్నారు, ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, వాక్యం. ఎవరన్నా వచ్చి వాళ్ళకి సమస్యలు చెప్పారు, ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఖాళీగా ఉన్నారు, ఏం చేస్తారు? వాక్యం చదువుకుంటారు, ప్రార్థన చేస్తారు. ఈ వాక్యంలో ఏముంది? జీవం ఉంది. ఏముందో చెప్పండి ఈ వాక్యంలో? జీవం. నిత్యము వారి నాలుకలతో వాక్యాన్ని పదే పదే ఉచ్చరించటం వలన, నిత్యము వారి హృదయము వాక్యమును గురించి ధ్యానం చేయటం వలన ఈ వాక్యంలో ఉన్న జీవమంతా వారి నరములలోనికి వెళ్ళిపోయి వారి రక్తంలో కలిసిపోయి ఆహారము, మంచి శ్రేష్టమైన తినుబండరాలు, పదార్థాలు ఇవ్వలేని శక్తిని, ఆ తేజస్సును, ఆ బలాన్ని వారి దేహానికి, వారి ఆత్మకు వాక్యం అనుగ్రహించిద్దట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని వాక్యపు వచనాలను నేర్చుకోవాలి మీరు. దీనికి పెద్ద చదువేం అక్కర్లే. అయ్యా మేము చదువుకోలేదు కదయ్యా, అది ఒక్క సాకు మాత్రమే. సినిమా చూశారనుకోండి, అందులో హీరో చెప్పిన డైలాగ్స్ని ఏమన్నా ఒక్క అక్షరం వాణిస్తారా చెప్పండి? ఉన్నది ఉన్నట్టుగా చదువుకున్నారు. దానికి ఎవరన్నా ఏమన్నా మిమ్మల్ని అన్నారనుకోండి 10 సంవత్సరాల క్రితం, అంటే 10 సంవత్సరాల తర్వాత ఆ సందర్భాన్ని చెప్తూ, అయ్యా ఇదే మాటలతో నీకు పొల్లు కూడా మార్చి చెప్పలేదయ్యా, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, నేను అబద్ధం చెప్పనయ్యా, నేను అట్ట మార్చేదాని కాదయ్యా అని చెప్పి పులి స్టాపులు, కామాలు, అక్షరాలు, దానిలో ఉన్న దీర్ఘాలు, పొల్లులు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తామే. లోక సంబంధమైన విషయాలను అంతగా జ్ఞాప్తికి ఉంచుకుంటుంది మన మెదడు. అంటే ఇది చాలా విషయాలను గుర్తుంచుకోగలదు. శ్రద్ధగా వింటే, ఆసక్తిగా వింటే, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ లేఖన వచనాలన్నింటినీ మీరు గుర్తుంచుకోగలరు. కాబట్టి లేఖనాలలో ఉన్న విషయాలను బట్టి, రాయబడిన సంగతులను బట్టి ఆ వచనాలను ఉటంకిస్తూ ప్రభువుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఇంకా క్రింద చూస్తే గనుక 17వ వచనం, గొప్ప రాజులను హతము చేసిన వాడా నీకు స్తోత్రం. కింద విషయాలు చూస్తే కనుక 21వ వచనం నుండి, స్వాస్యముగా దేశమును ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. క్రింద చూస్తే కనుక 23వ వచనం చూడండి, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, శత్రువుల చేతుల నుండి విడిపించేవాడంట. ఆయన సమస్త జీవులకు ఆహారం ఇచ్చేవాడంట. అందుకనే ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఏం చేశాడు అంటే, ఇదిగో ఈ లేఖన భాగాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన కార్యములను తలపోసుకుంటూ ఆయనను మనము స్తుతించాలి. ఇట్లాగా దేవుడు తను చేసిన కార్యములను అనేక చోట్ల రాయించి ఉంచాడు. మీరు చూస్తే కనుక 78వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 13వ వచనం నుండి చూద్దాం. 13వ వచనం నుండి, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని ఏకరాశిగా నిలిపెను, పగటి వేళ మేఘముల నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండల నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. ఇంకా క్రిందకెళ్ళి మీరు చూడండి 19వ వచనం నుండి చూస్తే కనుక, ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఎనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీరు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా అని వాళ్ళు అన్నారంట. ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నారంట. యెహోవా ఈ మాట విని కోపగించెను. తర్వాత ఆయన ఏం చేశాడంట, పూరేడు పిట్టలను రప్పించాడు, బండ నుండి నీటిని రప్పించాడు, వారిని నడిపించాడు, క్షేమంగా పోషించాడు. ఆయన చేసిన కార్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన ఏమి చేశాడో వాటిని బట్టి ప్రభువుని మనము స్తుతించేవారిగా ఉండాలి. ఆ తర్వాత అయ్యా
చరిత్రలో ఆయన అది చేశాడు, ఇది చేశాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, బండ నుంచి నీటిని రప్పించాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, నీటిని ఏకరాశిగా నిలిపాడు, అనేక శత్రురాజుల మీద జయమిచ్చాడు. ఇదంతా బాగానే ఉంది. అవన్నీ వినటం వల్ల, ఆయన ఇది చేశాడని చెప్పి స్తుతించడం వల్ల నాకు ఒరిగేది ఏంటి? అసలు నాకేం చేశాడో చెప్పు ముందు అని అంటే, మూడో విషయంగా ఆయన వ్యక్తిగతంగా నీకేం చేశాడో దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించాలి. ఏమి చేయలేదా నీకు? ఆయన నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ సామాజిక జీవితంలో ఏమేమి మేలులు ఉపకారాలు చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ, మూడవదిగా నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించాలి. ఒకసారి 103వ కీర్తన చూడండి. అక్కడ భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు కదా, ఇవి ఎప్పుడు మీరు వినే విషయాలు అయితే వీటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎవరితో చెప్తున్నాడు దావీదు మహారాజు? మనతో చెబుతున్నాడా? నిలబడిన సమాజంతో చెప్తున్నాడా? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడా? కాదు. ఈ మాటలను ఎవరితో చెప్తున్నాడు? తనతో తాను చెప్పుకుంటున్నాడు. తన ప్రాణానికి తాను బోధ చేస్తున్నాడు, తనకు తానే బోధ చేసుకుంటున్నాడు. దానిలో మొదటి మాట ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, మానవ మనస్సుకు ఉన్న, మానవ ప్రాణానికి ఉన్న ఒక దుర్లక్షణం ఏంటంటే, చేసిన మేలును మరిచిపోయే లక్షణం మానవునిలో ఉన్నది. దేవుడు చేసిన ఉపకారాలను మరిచిపోయే లక్షణం, ఆ నేచర్ మన హృదయాలలో ఉంది, మానవునికి ఉన్నది. అది ఆయనకే కాదు, మనకి, ఈ భూమిలో ఉన్న ప్రతి మనిషికి ఉంది. అందుకనే మనందరం కూడా దావీదు మహారాజు తన ప్రాణంతో చెప్పినట్లుగా మనం కూడా మన ప్రాణాలతో చెప్పాలి. ఎప్పుడు ఏమని చెప్పాలంటే, నా ప్రాణమా నువ్వు ఏవైనా మర్చిపో, కానీ దేవుడు చేసిన మేలు ఉపకారాలను మాత్రం మర్చిపోకు. మర్చిపోయావనుకో స్తుతించలేవు, స్తుతించలేదనుకో నీ స్థితి మారదు, ఎప్పటికీ అలాగే ఉంటావు, నువ్వు కృతజ్ఞత లేని వాడివి అయిపోతావు. అందుకనే దేవుడు చేసిన మేలు ఉపకారాలను ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఎలా ఉంటారంటే, వారు దీర్ఘకాలికంగా ఏదన్నా ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు, అది జరగదు. పాస్టర్ గారికి చెప్తారు ప్రార్థన చేయమంటారు, అది జరగదు. పాస్టర్ గారు కూడా సంఘంలో అనౌన్స్ చేస్తారు, ప్రార్థన చేయండి సహోదరి, ఈ సమస్యలో ఉంది, లేదంటే మన బిడ్డలు దీని కొరకు ఎదురు చూస్తున్నారు, జరగదు. ఇక వాళ్ళు ఏమంటారంటే, ఏం దేవుళ్ళండి, ప్రార్థన చేసినా కానీ ఏమీ జరగట్లేదు, అసలు ఏంటో మాకే అర్థం కావట్లేదు, సరే మేము చేసామంటే జరగలేదు, పాస్టర్ గారు చేసినా జరగట్లేదు. పాస్టర్ గారు మొదట్లో ప్రార్థన చేసినప్పుడు చాలా జరిగాయండి కార్యాలు, రాను పాస్టర్ గారు కూడా ప్రార్థనలో వీక్ అయిపోయాడు. మొదట్లోనే చాలా పవర్ఫుల్గా ఉన్నాడండి, ఇప్పుడేమన్నా పాస్టర్ గారు అంత పవర్ఫుల్గా ఉన్నట్టు అనిపించట్లేదు. అప్పుడంటే కొద్దిమంది ఉండేవాళ్ళమండి, అందరి మీద శ్రద్ధ చూపించేవాడు, భలే బాగా చేసేవాళ్ళండి సేవ. ఇక రాను పాస్టర్ గారికి కూడా ఎందుకో మరి మారిపోయాడండి, ఆయన మనసు కూడా మారిపోయిందండి. మరి దాంతోనే దేవుడు కూడా ఆయన్ని మరి కొంచెం తక్కువగా చూస్తున్నాడేమో. ఆయన ప్రార్థనలో కూడా ఏంటి ఈ మాటలు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు గతంలో దేవుడు 99 మేలులు చేశాడు, ఈ 1వ మేలు, ఈ 100 మేలు నువ్వు ప్రార్థించిన వెంటనే జరగలేదని, నువ్వు అనుకున్న సమయానికి సమకూడలేదని, నువ్వు అనుకున్న టైంలో జరగలేదని ఎన్ని ఆరోపణలు, ఎంత అవిశ్వాసం, ఎంత నిరాశ. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు గనుక స్తుతించే మనసును, కృతజ్ఞత కలిగిన మనసును పోగొట్టుకుంటే నీవు నిర్దోషులను కూడా దోషులు చేస్తావు. అసలు దేవుణ్ణే సనుక్కున్నవాడు నిర్దోషులు దోషులు చేయడం పెద్ద విషయమే కాదనుకుంటున్నాను నేను. అందుకనే మీరు ఎప్పుడైతే ఆ కృతజ్ఞతను పోగొట్టుకుంటారో, దేవుడు చేసిన మేలు ఉపకారాలు మీ జీవితంలో మర్చిపోయే వారిగా ఉంటారో, సాతానుడు మెల్లగా మీ ఆలోచనలో మిమ్మల్ని దారి తప్పించి గతంలో ఉన్న స్థితి అంతటిని మరిచిపోయి ప్రస్తుతం ఉన్న కొరత మీద మీ మనసు నిలబడేలాగా చేసి పదే నిరాశలకు మిమ్మల్ని నెట్టేస్తూ మీ హృదయంలో నుంచి స్తుతి పెళ్ళుబగకుండా స్తుతి అనే బావి మీద పెద్ద మూతేసి మూసేస్తాడు. ఇక అంతటితో మీ జీవితం ఆగిపోయింది అంతే అక్కడితోటి. ఇక ఎప్పుడు ప్రార్థన విన్నపాలు చేయటమే పాస్టర్ గారికి. ఒక్కసారన్నా పాస్టర్ గారు ప్రభు ఈ మేలు చేశాడండి, ప్రభు ఈ ఉపకారం చేశాడండి, దేవునికి స్తోత్రం అండి, మిగిలినవంటారా? మీరు ప్రార్థన చేస్తున్నారు, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, సంఘం ప్రార్థన చేస్తుంది, ప్రభు సమయంలో ప్రభు జరిగిస్తాడన్న విశ్వాసం మాకుందండి, దాని గురించిన చింత మాకేం లేదండి. ఈ విశ్వాసంతో మీరు ఎప్పుడు మాట్లాడతారు? నిరాశ, మరిచిపోయేవారు నిరాశలో కృంగిపోతారు. దేవుడు చేసిన మేలు ఉపకారాలు ఎన్నడూ మనము మరిచిపోయేవారిగా ఉండవు. అందుకని ఒక ఆయన ఏం చెప్పాడంటే, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అంట. దేవుడు ఇస్తాడు క్షమించేస్తాడు. ఎందుకనంటే మనిషి అంట గెట్స్ అండ్ ఫర్గెట్స్ అంట.
తీసుకున్నాడు మర్చిపోతుంటాడు. వీడు మర్చిపోతుంటాడు, దేవుడు ఇచ్చి క్షమించేస్తుంటాడు. అందుకనే మనం ఈ లోకంలో మనుగడ సాగిస్తున్నాం. అయితే ఈ వాక్యం విన్న తర్వాత కూడా మీరు గెట్స్ ఫర్గెట్స్ దానిలో ఉండకూడదు. మీరు దేనిలోకి రావాలి కదా. దేనిలోకి రావాలంటే గెట్స్ అండ్ ప్రైజెస్ ద గాడ్. పొందుకోవాలి. ప్రభువుని స్తుతిస్తూ ముందుకి సాగిపోవాలి. నేను ఎర్రటి ఎండలో పడి వస్తున్నాను. ఒక ఇంటికి వెళ్ళగానే, అమ్మ కాసిన్ని గ్లాసు నీళ్లుంటే ఈ తల్లి అన్నాను. అయ్యా ఎర్రటి ఎండలో వస్తున్నాం, నీళ్ళు ఏం కర్మ అయ్యా, రా కూర్చొని చెప్పి చల్లటి నీళ్ళలో కుర్చీ వేసి కూర్చోబెట్టి చక్కని మజ్జిగ తీసుకొచ్చి చల్లగా చేతికిచ్చి తాగయ్యా అంది. అమ్మ శుభ్రంగా తాగేసేసి మజ్జిగ గ్లాస్ ఆడబెట్టి ఆ ఇంట్లోకి వెళ్ళగానే నా దారి నేను పడి వెళ్ళిపోయాను అనుకో, చెప్పా పెట్టకుండా. ఎంత కోపం వచ్చింది తెలుసా. ఆ ఇళ్ళలు బయటకు వచ్చి చూడగానే గ్లాసు ఒట్టి కుర్చీ అక్కడ ఉంది, అనుకుందాం. ఏమనుకునేది, వీడు ఎంత పనికిమాలినోడు, ఎంత కృతజ్ఞత లేనివాడు. ఎర్రటి ఎండలో పడి వస్తుంటే వాడు అడిగింది గ్లాసు నీళ్లు కాకుండా నేను కుర్చీ వేసి కూర్చోబెట్టి చల్లటి మజ్జిగ ఇచ్చి తాగి సేద తీరి కాస్త అలసట తీర్చుకుని ఇల్లయ్యి అని చెప్పి ఇంత సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే ఎంత కృతజ్ఞత లేనివాడు. గుర్తుపెట్టుకుంది, ఆ మొహాన్ని గుర్తుపెట్టుకుంది, ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకుంది. రెండవసారి వాడే అదే దారిలో వస్తున్నాడు. అట్లా ఎర్రటి ఎండలో వచ్చాడు, అదే ఇంటికి వచ్చాడు. అమ్మమ్మ కాసిన్ని గ్లాసు నీళ్లుంటే ఇయ్యమ్మ అన్నాడు అనుకోండి. పనికి మాలినోడా, అసలు నీకు నీళ్ళిస్తే పాపం పోరా అని చెప్పి బయట నెట్టేసింది. అవునా కదా. కారణం ఏంటి, వాడి కృతజ్ఞత లేని మనస్సు. అయితే దేవుడు అలా చేయడు. కానీ అందుకే చెప్తుంది, గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్. ఎందుకనంటే నా బిడ్డల్ని పంపిస్తాను, అవగాహన లేదు, జ్ఞానం లేదు, ఎలా ఉండాలో తెలియట్లేదు, చెప్పిస్తాను, దైవజనులతో చెప్పిస్తాను. ఈరోజు కాకపోతే రేపైనా నా మనసు అర్థం చేసుకుని నేను చేస్తున్న మేలు ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని నా పట్ల కృతజ్ఞత కలిగి బ్రతుకుతూ నన్ను స్తుతిస్తారు, ఆ స్థితికి ఏదో ఒక రోజుకు వస్తారు అన్న ప్రభు యొక్క ఆశ మనము మరిచిపోయినా తిరిగి మనకు మేలు చేయటానికి కారణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న తర్వాత కూడా మీరు గతంలో అలాగుంటే గనుక ఏమో తెలీదు దేవుని మనస్సు మీ విషయంలో ఎలా స్పందించబోతుందో ఏమో తెలీదు. ఇక రాబోయే కాలంలో ప్రభువు మీ ప్రార్థనల విషయమై ఎలా స్పందించబోతున్నాడు. అందుకనే మనము ఈ పాఠాన్ని నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ దినము నుండి మన జీవితంలో స్తుతి ఒక ముఖ్య భాగం అయిపోవాలి. స్తుతి మన స్థితిని మార్చేంతగా ప్రభువుని మనము స్తుతించాలి. కాబట్టి మన జీవితంలో ఆయన ఏం చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని మనము స్తుతించాలి. చూడండి, వేటిని బట్టి మనము మన జీవితంలో ఆయన చేసిన మేళల్లో వేటిని జ్ఞాపకం చేసుకోవాలంట. ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తున్నాడు. 3వ వచనం చూస్తే కనుక, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. ఈ లోకంలో ఆయన చేసిన ప్రప్రథమమైన గొప్ప ఉపకారం మేలు ఏదైనా ఉందంటే మనిషికి, మానవ జాతికి ఈ లోకంలో ఎవరు చేయలేని ఒకే ఒక మేలు ఏంటంటే ఆయన మన పాపములను క్షమించాడు. ఎవరన్నా క్షమించగలరా? పాప క్షమాపణ జరగాలంటే రక్త ప్రోక్షణ కావాలి. ఆ రక్తం కూడా ఎవరిదై ఉండాలి? నిర్దోషి నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, అపవిత్రత లేనివాడై ఉండాలి. అట్టివాడు కేవలం దేవుడే. ఆ దేవుడే నరావతారిగా ఈ భూలోకంలోనికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద తిరుగాడి కనీస అవసరాలకు కూడా నోచుకోక ఒలీవల కొండ మీద రాళ్ళు సర్దుకొని పడుకుని గోధుమ గింజలు తుంచుకొని తిని ఈ లోకంలో సాధారణమైన సామాన్యమైన మానవుడిగా సృష్టికర్త బ్రతికి నీ కోసం నా కోసం పాపం లేనివాడు, ఇందాక పలికినట్టుగా నిర్దోషి నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు కోడలతో చీల్చబట్టడానికి తన దేహాన్ని అప్పగించి అన్యాయపు తీర్పును పొంది చిత్రవధ అనుభవించి ఆ కలువరి కొండ మీద అర్ధనగ్న దేహంతో భూమికి ఆకాశానికి మధ్య చీలలతో మేకులతో ఆ మానుకు దిగగొట్టబడ్డాడు కదా. ఆయన అంత త్యాగం చేస్తే ఈ భాగ్యం నీకు నాకు దొరికింది. చప్పట కొట్టి ప్రభువును మహిమపరుద్దామా? ఎవరు చేయగలరు? ఒకసారి ఒక ఆయన ఇలా పాట రాశాడు, ఎవరు రాయగలరు నన్ను కన్న తండ్రి కలువరి ప్రేమ, ఎవరు ఏమని రాయగలను నన్ను కొన్న యేసుని కలువరి ప్రేమ. రాయలేం. ఊహకు అందనిది, వర్ణనకు అందనిది, కవులకు కళలకు అందనిది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, కారణాలు ఎంచని ప్రేమ, నీ లోపాలు ఎంచని ప్రేమ.
ఆ ప్రేమే నీ రక్షణకు కారణం. అందుకనే ఇది మన క్రియల వలన కలిగినది కాదు, కాబట్టి అతిశయించ వీలు లేదు. ఇది ఆయన వరము, ఆయన కృప. ఆయన నా దోషాలను క్షమించాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ప్రభువా నా దోషములను క్షమించావు, నీకు స్తోత్రం నాయనా. ఇంకా క్రింద చూస్తే కనుక సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, విపత్తులు, ఎన్నో మరణమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన మనల్ని తప్పించాడు. ఎన్నో వ్యాధి బాధల్లో నుంచి ఆయన మనల్ని కాపాడాడు. రాత్రి నేను వస్తుంటే ఒంగోలు నుండి మార్కాపురం బ్రిడ్జి మీద జనాలు ఈ వైపు దిగి బ్రిడ్జి మీద ఆ వైపుకి వెళ్తున్నారు. వెళ్ళే క్రమంలో అటు నుంచి వేగంగా వస్తున్న ఒక బైక్ ట్రైన్ ఎక్కడం కోసం అక్కడ దిగి ఆ వైపుకి వెళ్తున్న ఒక ఆయన్ని గట్టిగా కొట్టడం ఆయన బస్సు ముందు వెనక చక్రాల మధ్యలో పడ్డాడు. మా బస్సు ఆగి ఉంది కాబట్టి సరిపోయింది. అదే వెళుతున్న బస్సు చక్రాల కింద పడితే మనిషి నలిగిపోయేవాడు. తల పగిలింది. గబగబా కొంతమంది మగాళ్ళు వచ్చి ఆయన తీసుకెళ్ళి ఆ ఫుట్పాత్ మీద పడుకోబెట్టారు. ముక్కుల్లో నుంచి రక్తం కారుతుంది, వెనక తలకు కూడా బలమైన గాయమైనట్టు తలలో నుంచి కూడా రక్తం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని పరిస్థితుల నుంచి, ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా. అందుకనే సమాధిల నుండి అయ్యా నువ్వు నా ప్రాణాన్ని విమోచించావు, నీకు స్తోత్రమయ్యా. కరుణా కటాక్షాలు నాకు కిరీటంగా ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా. అయ్యా మేలులతో నా హృదయాన్ని తృప్తిపరిచావు, నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీవు నాకు నీ మార్గమును తెలియచేశావు, నీకు స్తోత్రమయ్యా. నాయనా నీవు దయాదాక్షిణ్య పూర్ణుడువు, 8వ వచనం, నీకు స్తోత్రమయ్యా. నువ్వు నా పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నావయ్యా, నీ కృపను సమృద్ధిగా నాకు అనుగ్రహిస్తున్నావయ్యా, నీకు స్తోత్రం. అయ్యా నీవు నిత్యము కోపించువాడువు కాదయ్యా. ఒకవేళ నీవే కోపించువాడువైతే ఈ లోకంలో నేను ఎప్పుడో కనుమరుగైపోయేవాడిని అయ్యా. అయ్యా ఇదిగో నేను చేసిన పాపములను బట్టి నాకు ప్రతీకారం చేయలేదు, 10వ వచనం, నా దోషములను బట్టి నాకు ప్రతిఫలమే లేదయ్యా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో నీ మహా గొప్ప కృపచేత నీవు నన్ను కాపాడుతూ ఉన్నావు, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. అయ్యా తండ్రి వలె నా పట్ల జాలి పడుతున్నావు. 13వ వచనం, నాయనా నీ జాలే నేను బ్రతికుంటానికి కారణమైందయ్యా. నేను బ్రతికానంటే, సజీవుడిగా ఉన్నానంటే నీ కృప, నీ కృప, నీ కృప. వాక్యంలో నుండి ఆయన నీకు ఏమి చేశాడని నువ్వు నేర్చుకున్నావో దాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి 116వ కీర్తన కూడా చూద్దామా. 116వ కీర్తన 8వ వచనం చూడండి. 116వ కీర్తన 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడివకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. అయ్యా ఎన్నోసార్లు ప్రభువా చనిపోవలసిన నన్ను నీవు బ్రతికించావు నాయనా. జారిపడకుండా నా పాదాలను మీరే స్థిరపరిచావు నాయనా, నీవే తప్పించావు నాయనా, నీకు స్తోత్రం. అసలు ఈ భక్తి జీవితంలో ఇన్నాళ్ళు ఇన్ని ఒడిదుడుకులను తట్టుకొని ఇన్ని పరిస్థితులను దాటి నేను నడవగలుగుతున్నానంటే, ఇంకా నా ప్రయాణం సాగుతుందంటే అది నీ కృపేనయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఒక ఆయన రాశాడు అద్భుతమైన పాట, లేదయ్యా ఈ లోకంలో నాదంటూ ఏదయ్యా, ఏదైనా ఉందంటే అది నీ దయ. ఎవరి దయ అంటే అది నీ దయ. సమస్తము దేవుని దయ. నీకున్న ఆరోగ్యాన్ని బట్టి, నీకున్న ఆయుష్ని బట్టి, నీకున్న బిడ్డలను బట్టి, భార్యను బట్టి, గృహాన్ని బట్టి, నీకున్న బుద్ధి తెలివి జ్ఞానమును బట్టి, నీ సంపాదన బట్టి, నీ శరీరంలో బలాన్ని బట్టి, సమస్తమును బట్టి ప్రభువుని మనము స్తుతించాలి. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. వీటిల్లో ఏ ఒక్క చిన్నదానికి కొద్దిపాటి ఆటంకం కలగజేసిన క్షణాల్లో ఈ భూమిని విడిచెట్టి వెళ్ళిపోతాం మనము. మెదడులో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి హాస్పిటల్లో పడుకున్న వాళ్ళు ఎంతమంది అండి ఈ సమయానికి? రోడ్ల మీద సక్రమంగానే వాళ్ళు వెళ్తున్నారు, ఎదురొచ్చే వాహనం సరిగా రాక యాక్సిడెంట్కి గురయ్యి ప్రాణాలు పోగొట్టిన వాళ్ళు ఎంతమంది చెప్పండి. అన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా నవ్వుతూ అందరితో మాట్లాడి గుడ్ నైట్ చెప్పి పడుకుని తెల్లవారేపటికి శవాలుగా మారిపోయిన వాళ్ళు పడకల మీద ఎంతమందో చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఒక క్షణకాలం గడపగలుగుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. ఒకడంటే ఇట్లాగే పనికి వెళ్ళాడు, డబ్బులు వచ్చినాయి, బియ్యం కొనుక్కొచ్చినాడు, అన్నం వండుకున్నాడు, ముద్ద శుభ్రంగా పళ్ళెంలో పెట్టుకుని ఇప్పుడు వాడు దేవుడితో వెటకారంగా ఎట్ట చెప్తున్నాడు, దేవుడా ఇది నువ్వేమి ఇచ్చావు అనుకోగాకు, నా కష్టం నా చెమట, నేను పని చేస్తాను, నేను డబ్బులు తెచ్చుకున్నాను, నేను బియ్యం కొనుక్కున్నా, నేను వండుకున్నా, నా పళ్ళెంలో నేను వేసుకున్నా కాబట్టి నేనే తింటున్నా, దీనికి నీకు ఏ సంబంధం లేదు అన్నట్టు వెటకారంగా వాడు కళ్ళు మూసుకుని. వాడు కళ్ళు తెరిచేటప్పటికి వాడి పళ్ళెంలో ఉన్న అన్నం ముద్ద కుక్కెత్తికెళ్ళిపోతుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, నరుడు తన కష్టార్జితం వలన మాత్రమే దీవించబడడు, కానీ యెహోవా కృప వలన వాడు ఆశీర్వదించబడతాడు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అని దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే ఆ కష్టార్జితం నీ నోరు చేరదు తెలుసా, నీ ఇల్లు కూడా చేరదు తెలుసా.
పళ్ళెంలోకి ముద్ద వచ్చిందన్న, ఆ ముద్ద నోట్లోకి వెళ్ళిందన్న, నోట్లో ఉన్న ముద్ద గొంతులోకి దిగి లోపలికి వెళ్ళి జీర్ణమైందన్న, అది శక్తి అయిందన్న, అదంతా దేవుని యొక్క కృప. ఒకసారి ఒక అన్న చెప్తే విన్నాను, భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్స్ అంట. క్రిస్మస్ పండుగ రోజు వాళ్ళు ఇక చర్చికి వెళదామని కొంచెం ఏదో నాన్ వెజ్ చేసుకుంటారు కదా, ఆ భర్త ఆయన నోట్లో ముద్ద పెట్టుకుని మింగపోతున్నప్పటికి ఏదో పొరబోయిందంటారు కదా, అది అంటారు ఇటువైపు, పొరబోయిందంటారు కదా, ఆ పొరబోయి నోట్లో ముద్ద నోట్లోనే ఉంది, నోట్లో పెట్టిన ముక్క నోట్లోనే ఉంది. ఆయన కొంచెం అట్లా అల్లాడిపోతూ ఊపిరి తిప్పుకోలేక ఆయన భార్య నీళ్లు తీసుకుని డైనింగ్ టేబుల్ మీద నుంచి ఇడిదిరిగట్టు వచ్చే లోపు వెనక పడిపోవడంతో బరువైన మనిషి ఈ వెనక భాగం తల గోడ కట్టుకుని అట్లాగే జారగిలబడి ప్రాణాలు విడిచిపెట్టాడు. ముద్ద పళ్ళెంలో నుంచి నోట్లోకి చేరింది, కానీ నోట్లో నుంచి కడుపులోకి మాత్రం దిగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. నీ శక్తి, నీ బలము, దానికి వెనక ఉన్న దేవుని కృప. నువ్వు తింటున్న ఆహారం వల్ల నువ్వు బలంగా ఉన్నావు అనుకుంటున్నావా, ఆరోగ్యంగా ఉన్నావు అనుకుంటున్నావా? కాబట్టి నీకున్న ఆహారం, నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తలు, నువ్వు చేస్తున్న ఎక్సర్సైజులు, నువ్వు వాడుతున్న మందులు, నువ్వు ఉన్న ఇల్లు, నువ్వు దాచుకున్న డబ్బు, నిన్ను పట్టించుకునే వ్యక్తులు, వీళ్ళందరూ ఉండటం వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు అనుకుంటున్నావా? రాజీవ్ గాంధీకి ఇవన్నీ నీకంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఆయన ఎవరు కాపాడలేదు? ఆయన ఎవరు కాపాడారు? నువ్వు ఒక్కడవే, నీకు ఆయన చుట్టూ జెడ్ కేటగిరీ భద్రత ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని కాపాడకపోతే, ఆయన నేత్రము మన మీద నిలబడకపోతే, ఆయన దృష్టి మన మీద లేకపోతే, మనము ఈ లోకంలో బ్రతికుండాలని నిర్ణయించకపోతే, మన మనుగడ క్షణంలో ఆవిరైపోయింది. ఈ లోకంలో నుంచి అదృశ్యమైపోతాం. అందుకనే ఆ మహా గొప్ప దేవుని కృపను బట్టి, ఆయన మన జీవితంలో చేస్తున్న ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి. ఒకసారి వెనక్కి వెళదామా? మొదటిగా దేని బట్టి స్తుతించాలి ప్రభువుని? ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి స్తుతించాలి. రెండవదిగా ఆయన ఏమి చేశాడో దానిని బట్టి స్తుతించాలి. మూడవదిగా ఆయన మన జీవితంలో ఏం చేశాడో దానిని బట్టి ప్రభువుని మనము స్తుతించాలి. ఇంకా చివరిగా నాలుగవదిగా, మనము 11:20 కల్లా ముగిద్దాం, చివరి 4 నిమిషాలు. చివరిగా మన జీవితంలో ఆయన ఏమి చేయనయ్యున్నాడో దానిని బట్టి స్తుతించాలి. ఆయన మన జీవితంలో ఏమి చేయనయ్యున్నాడో దానిని బట్టి స్తుతించాలి. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలముల్లో ఉండువాడు. భూతకాలంలో ఆయన మేలు చేశాడు, గతంలో వర్తమానంలో ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన భవిష్యత్తులో కూడా ఉండే దేవుడు, ఆయన భవిష్యత్తులో కూడా మనకు మేలు చేస్తాడు. ఆయన మన కొరకు ఏం చేయబోతున్నాడంట? ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము మీరు చూస్తే కనుక యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఒకటి అక్కడ మనం చూడగలం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆయన ఆ నిత్య రాజ్యంలోనికి మనల్ని కొనిపోబోతున్నాడు. ఆయన ఆ ఆనందకరమైన మహిమ లోకంలో మనకు స్థానం అనుగ్రహించనున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇవ్వబోతున్న పరలోకాన్ని బట్టి ఆయనను మనము స్తుతించే వారిగా ఉండాలి. ఏంటి పరలోకం? అక్కడంట దుఃఖం ఉండదంట, కన్నీరు ఉండదంట, ఏడ్పు ఉండదంట, రోగం ఉండదంట, బాధ ఉండదంట, వ్యాధి ఉండదంట, చీకటి ఉండదంట, ఆకలి ఉండదంట, పెళ్లికిచ్చుకోవటం పెళ్లి చేసుకోవటం ఉండదంట, మరణం ఉండదంట. అక్కడ దుఃఖాన్ని కలిగించే, బాధ వేదనను కలిగించే ఏది నిలిచి ఉండదు. మరి ఏముంటుంది? నిత్యము ఆనందమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముంటుంది చెప్పండి? నిత్యము ఆనందమే. ఆ నిత్యము ఆనందమయమైన ఆ అద్భుతమైన మహిమాలోకంలో సూర్యుడుండడు, చంద్రుడుండడు, దేవుడే వెలుగై ప్రకాశిస్తుంటాడు. నిత్యము ఆయన సన్నిధి, ఆయన ప్రకాశమానమైన వెలుగును చూస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఇక ఎన్నటికీ ఏ బాధ వేదన లేని, మరణము లేని ఆ గొప్ప లోకంలో మనం ఉండబోతున్నాం. ఆయన మన కొరకు దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆయన రానయ్యున్నాడు, అక్కడ మనల్ని తీసుకుపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో బ్రతికుండగా నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఆయన కొరకు బ్రతకాలి. ఈ జీవితం దేవుడిచ్చాడని గ్రహించి నాది, నా ఇష్టం అనే మాటలను విడిచిపెట్టి, తత్వాన్ని విడిచిపెట్టి, అహాన్ని విడిచిపెట్టి, ఈ లోకాశలను, శరీరాశలను పరిత్యజించి దేవుని కొరకు నీ సమస్త శరీర అవయవాలను నీతికి సాధనాలుగా సమర్పించి యథార్థవంతుడిగా, ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా పరిశుద్ధంగా నీ హృదయాన్ని కాపాడుకుంటూ నమ్మకస్తునిగా భక్తి చేస్తూ ఆ చివరి శ్వాస వరకు ఈ లోకాన్ని విడిచేంత మట్టుకు ఆయన కొరకు బ్రతికితే ఆ నిత్య ఆనందమయమైన లోకంలో దేవుడు నీకు స్థలం అనుగ్రహించనయ్యున్నాడు. ఆయన నీ కొరకు
పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన నీ కొరకు గృహాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన ఇవ్వబోయే వాటిని బట్టి ప్రభువుని స్తుతించాలయ్యా. నువ్వు సిద్ధపరుస్తున్న పరలోకాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నా కొరకు నువ్వు నిర్మిస్తున్న గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నన్ను తీసుకువెళ్ళడానికి నువ్వు రానయ్యున్నావు, అందును బట్టి నీకు స్తోత్రమయ్యా. ఆయన ఏం చెప్పాడంటే, ప్రతివానికి ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏమి చేస్తున్నావో దాన్ని బట్టి నీ జీతం ఉంది. ఆ రోజు హతసాక్షులు అయిపోయిన వారు, దేవుని కొరకు నిందించబడిన వారు, హింసించబడిన వారు, అవమానించబడిన వారు, నష్టపోయిన వారు, మనుషుల చేత బాధించబడిన వారు, వీరందరికీ ఏముంటాయో తెలుసా? గొప్ప గొప్ప బహుమానాలు ఉంటాయి. ఉమ్మివేయబడిన వారు, ఇంటి వారి చేత నెట్టివేయబడిన వారు, సమాజం చేత త్రోసివేయబడిన వారు, తృణీకరించబడిన వారు, వారి శక్తిని, బలాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ధనాన్ని, వారి సమస్త వనరులను ప్రభువు కోసం, పరిచర్య కోసం ఖర్చు చేసిన వారు, పరిచర్య కొరకే జీవితాన్ని సమర్పించి ఈ లోకంలో మరి దేనిని వారు లాభంగా ఎంచక దేవుడే వారి జీవితంగా ఎంచి దేవుని కోసం సమర్పించుకుని బ్రతికిన వారు, వీరందరికీ కిరీటాలు ఉంటాయి. ఆ రోజు ప్రభువు పరిశుద్ధులందరి ఎదుట వారిని సన్మానిస్తాడు. నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, ఎన్నో బహుమతులు ఆయన తీసుకుని రానయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌల్లాగా మీరు చెప్పగలరు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికై వేగిరపడి నేను పరిగెడుతున్నాను. నేను గురి మీదే నా దృష్టిని నిలిపాను. దేని మీద ఉండాలంట? ఆయన ఇవ్వబోతున్న, మనము నివసించబోతున్న ఆ నిత్య రాజ్యం మీద మన దృష్టి నిలిపి దానిని చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాస నేత్రాలతో అదృశ్యమైన దానిని దృశ్యముగా ఎంచి ప్రభువుని స్తుతిస్తూ మనము సాగిపోవాలి. చివరిగా ఒక్కసారి ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటిగా, ఆయన ఏమయ్యున్నాడు? ఆయన పరిశుద్ధుడయ్యున్నాడు, సృష్టికర్త అయ్యున్నాడు, సర్వాధికారి అయ్యున్నాడు, రాజులకు రాజు అయ్యున్నాడు, ప్రభువులకు ప్రభువు అయ్యున్నాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉన్నవాడయ్యున్నాడు, నేనే అని పలుకువాడయ్యున్నాడు, ఉన్నవాడు అనువాడయ్యున్నాడు, ఆయన విమోచకుడయ్యున్నాడు. ఆయన ఏమయ్యున్నాడు దాన్ని బట్టి స్తుతించాలి. తర్వాత ఆయన ఏమి చేశాడో దానిని బట్టి ప్రభువుని స్తుతించాలి. ఆయన తన బిడ్డల పక్షంగా భీకర కార్యాలను జరిగించాడు, ఆశ్చర్య అద్భుత కార్యాలను జరిగించాడు. సముద్రములను చీల్చి ఆరిన నేలను కలగచేసి రహదారి మీద లక్షలాది మంది ప్రజలను నడిపించిన వాడయ్యున్నాడు. బండ నుండి నీటిని రప్పించాడు, ఆకాశం నుంచి ఆహారం కురిపించాడు. ఆయన తన ప్రజలకు శత్రు రాజుల మీద గొప్ప జయమును గ్రహించిన వాడు. స్తుతిస్తే ఎరికో గోడలను కూల్చిన వాడయ్యున్నాడు. తన బిడ్డల పక్షంగా అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించిన వాడయ్యున్నాడు. మూడవదిగా, వ్యక్తిగతంగా దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో దానిని బట్టి స్తుతించాలి. ఆయన దోషములను క్షమించాడు, సంకటాలను కుదిర్చాడు, సమాధిలో నుండి ప్రాణాన్ని విమోచించాడు, కరుణా కటాక్షములను కిరీటముకు అనుగ్రహించాడు, మేలులతో ప్రాణాన్ని తృప్తిపరిచాడు. పాపమును బట్టి శిక్షించలేదు, దోషములను బట్టి శపించలేదు, కానీ తన కృపను బట్టి క్షమిస్తూ సహిస్తూ నిన్ను బ్రతికిస్తున్నాడు. తండ్రి వలె నీ పట్ల జాలి పడుతున్నాడు. ఆయన నీ విషయంలో ఏమేం మేలు ఉపకారాలు చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. మరణం నుండి తప్పించాడు, జారి పడకుండా పాదాలను కాపాడాడు, నిన్ను స్థిరపరిచాడు, బలపరిచాడు. ఇంకా చెప్తూ వెళితే ఎన్నో సంగతులు. ఆయన నిన్ను మరణం నుంచి విడిపించి, నీ రోగం నుంచి స్వస్థపరిచి, నీ ఆర్థిక పరిస్థితులు ఆదుకున్నవి, నిరాశ నిస్పృహలో కృంగిన స్థితిలో ఆయన నిన్ను ప్రోత్సహించి వెన్నుతట్టి పైకి లేవనెత్తి ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కన్నిటిని తుడిచి నీ బాష్ప బిందువులన్నింటినీ కూడా ఆనంద బాష్పాలుగా మార్చి, నీ దుఃఖ దినములను సమాప్తం చేసి, నీ అపజయాన్ని జయంగా మార్చి, నీ కీడుని మేలుగా మార్చిన ఆ దేవుణ్ణి నీ జీవితంలో చేసిన వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించాలి. చివరిగా, ఆయన ఏమి చేయనయ్యున్నాడో వాటిని బట్టి ప్రభువుని స్తుతించాలి. ఆయన రాబోతున్నాడు నీ కొరకు, ఆయన నీ కొరకు బహుమతులు తీసుకుని రాబోతున్నాడు. ఆయన నీ కొరకు గృహాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ నిత్య రాజ్యంలో నీకు ఆయన అనుగ్రహించబోతున్న స్థలాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన నీ కొరకు తీసుకురానన్న జీతాన్ని జ్ఞాపకం చేసుకుని, నీ దృష్టి అంతటిని కూడా అదృశ్యమైన ఆ లోకం మీద, అదృశ్యుడైన దేవుని మీద, గురి మీద నిలిపి దానిని బట్టి ప్రభువుని స్తుతించాలి. అట్టి మనస్సు, ఈ అనుభవం ప్రభువు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. దేవుని సేవకులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సనుక్కుంటున్నావా? దేవుని మీద ఆయాసపడుతున్నావా? అవిశ్వాసంతో మాట్లాడుతున్నావా? దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో మర్చిపోయావా? కృతజ్ఞత లేనివాడిగా మారిపోతున్నారు ఈ రోజుల్లో చాలామంది. ఒకసారి తరచి నీ గత జీవితాన్ని జ్ఞాపకం